ప్రాక్టికల్‌గా ఏమైందంటే, అమరావతి అన్న పాయింట్ చుట్టూ అమరావతికి చట్టబద్ధత అనే పాయింట్ తీసుకురావడం ద్వారా, మేము సక్సెస్ అయ్యామని సంబరాలు రాష్ట్రమంతా చేద్దామన్నటువంటి ప్రయత్నం చేసింది అధికార పక్షం. మీరు అవును. గుర్తుకు తెచ్చుకుంటే మొన్న దీపాలు అవును. ఎలిగించండి అని కూడా చెప్పింది. అవును. ఎలిగిచ్చారు చాలా చోట్ల. ఎక్కడ ఎవరు ఎలిగిచ్చారు? కొన్ని కొన్ని గ్రామాల్లో గ్రామ కమిటీ మెంబర్లు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. వెలిగించి. అంతే కదా! అవును. తెలుగుదేశం. బయట జనం ఏమన్నా ఎలిగిచ్చారా? సంబరాల్లో తెలుగుదేశం పార్టిసిపేట్ చేశారా? తెలుగుదేశం కార్యకర్తలు అది తేడా. వెలిగించింది. ఉమ్. ప్రజలు ఉమ్. ఇన్వాల్వ్ అయితే ప్రజలు ఎలిగిస్తారు. ఉమ్. ప్రజలు ఎలిగించడం అనేది ముఖ్యం ఇక్కడ. అవును. ఉమ్. ప్రజలు అమరావతి రాజధాని బాగుపడితే సంతోషిస్తారు. ఉమ్. ముందు అసలు అమరావతి రాజధాని ఏదో తెలిస్తే సంతోషిస్తారు. ఉమ్. వాళ్ళకి ఏదో తెలియట్లేదు కదా. ఎందుకంటే అమరావతి బెజవాడ గుంటూరు అన్నారు, మళ్ళీ అదంతా సిఆర్డిఏ పరిధిలో ఉందన్నారు. ఇంకో పక్కన 29 గ్రామాలది అమరావతి అంటున్నారు. అది మున్సిపాలిటీ అనేది చంద్రబాబు చెప్పారు. మున్సిపాలిటీతో మెగా నగరాల్ని ఎలా పోటీ పడద్దు అంటే, అబ్బాయి మా చంద్రబాబు గారి బొమ్మ చూస్తే అదే పోటీ పడద్దు అంటారు. బాబు గారి బొమ్మతో గత 5 ఏళ్ళు ఏమైంది, ఇవి 2 ఏళ్ళు ఏమైంది, ఏం పోటీ పడింది? ఆయన ప్రచారంలో ఆయన పోటీ పడుతున్నారు, నిన్నటి ప్రచారానికి ఇవాళ ప్రచారానికి. అంతేగాని ఏం పోటీ పడుతున్నారు? చంద్రబాబు గారి అధికారం తీరు చూస్తే, ఈయన రాధాకృష్ణ రాసినటువంటి రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కథతో పోల్చుకుంటే, ఇది ఇటుకు రావాలి, అది అటుకు పోవాలి. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు